జూనియర్ ఎన్టీఆర్. యాక్చువల్గా ఏంటంటే హరికృష్ణ గారు, జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ ముగ్గురు కొడుకులు. అది అలాగే మోహన్ కృష్ణ గారి కుటుంబం నుంచి ఓబులేశ్వర్ చౌదరి, నందమూరి మోహన్ రూప. సో ఓబులేశ్వర్ చౌదరిని సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి అతనికి ఒక ఎన్టీఆర్ అన్నట్టుగా నందమూరి తారక రత్న అని పెడతాం జరిగింది. అలాగే నందమూరి తారక రామారావు పెట్టుకోవడం జరిగింది. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ అంటం జరిగింది. ఇక ఇది ఈ పేర్లన్నీ కూడా అవును సార్ ఎన్టీ రామారావు బతుకున్నప్పుడే జరిగింది. ఓకే సార్ ఉన్నారు సార్ ఓకేనా. అయిపోయింది. ఎన్టీ రామారావు శివైక్యం చెందారు. 96లో శివైక్యం చెందారు. శివైక్యం చెందిన తర్వాత పుట్టిన వ్యక్తి అతను. సరే దానిలో ఏంటంటే ఎన్టీ రామారావు అంటే ఆయన జనరల్గా మహర్షి రాజయోగి ఆ టైప్ కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన ఒకసారి ఇప్పుడు జానకిరామ్ అంటే పిల్లలు కదా వాళ్ళు, పిల్లలతో ఇప్పుడు అన్నా అంట, ఒరే నువ్వు నా పెద్ద మనవడివి, నాకు ఇష్టమైన మనవడివి. అవును సార్. సో నేను నీ కడుపును పుడతా, ఈ జన్మలో ఇండియాలో పుట్టా, వచ్చే జన్మలో నీ కడుపు నేను అమెరికాలో పుట్టి నేను మళ్ళీ భారతదేశం వస్తా అని చెప్పి ఆయన ఏదో చెప్పారండి. చెప్తే మరి తన పిల్లడికి అంటే కాకతాళీయంగా అది పూర్తిగా అర్థం కాలేదు. దాని తర్వాత అమెరికాలో పుట్టే బిడ్డకి అవును సార్ ముందే మేలా ఫీమేలా చెప్తారు. అవును సార్. ముందే పేరు పెట్టాలి. ఓకే సార్. పుట్టక ముందే పేరు పెట్టాలి అని అంటే అప్పటికప్పుడు సరే అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నది గుర్తుకొచ్చింది. ఆయనే పుడతారు అన్నప్పుడు సరే ఆటోమేటిక్గా ఆయన పేరే పెట్టాలి కదా. అవును సార్. అందుకని నందమూరి తారక రామారావు అని పేరు పెడుతుంది. అది హరికృష్ణ గారు కూడా అదే పేరు అందరూ అనుకుని అదే నందమూరి తారక రామారావు అతను పేరు పెట్టడం జరిగింది. పుట్టాడు. ఓకే సార్. పుట్టిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేసిన తర్వాత అతను దానవేల సూరకర్ణి సినిమా చేసినప్పుడు కూడా నందమూరి తారక రామారావుగానే ఉన్నాడు. మాస్టర్ నందమూరి తారక రామారావుగానే ఆయన ఉన్నాడు. ఆయనకి ఈవెన్ నంది అవార్డు వచ్చింది కూడా మాస్టర్ నందమూరి తారక రామారావుగానే వచ్చింది. అంతేగాని సినిమాటిక్గా పేరు మార్చుకోలేదు కదా. మొన్న మోహన్ కృష్ణ గారు కూడా క్లారిటీగా చెప్పారు కదా, పుట్టుకతోనే ఆ పేరుతో పుట్టాడు. మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక పేరు ఉంటే దాన్ని సినిమాటిక్గా పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ అనే పిలవటం అనే పదం కోసం అది జరిగింది. సో అట్లా చూసుకుంటే ఎవరు క్యాలిబరాలు, ఎవరు టాలెంట్ ఆరు, ఎవరి పేరు అంటే ఒక పేరుతో 10 మంది ఉన్నా 10 మంది స్టార్లుగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవరు ఇప్పుడు ఆ ఫేస్ ఎవరిదో, ఆ యాక్టింగ్ ఎవరిదో, ఆ ఇదేందో అదే లెక్కలోనే ఉంటుంది. తప్పేలే. ప్లస్ ఇంకోటి మీరు ఇదే కాకుండా మన పూర్వీకుల యాస్టేజ్గా తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు వాళ్ళ తదనంతరం వంశాలకు పెట్టుకుంటాం అనేది ఒక ఆచారం కదా. ఆ ఆచారంలో ఏంటంటే దేవుళ్ళు అందరిని చూస్తారు, కానీ మన పూర్వీకులు ఆ పేరు పెట్టిన ఐదులో వాళ్ళే పుట్టారని అనుకుని పెట్టడం, లేకపోతే ఆ పూర్వీకుల ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి అనుకుంటాం. దీని ఇదిలో జరిగే పరిణామం. దీన్ని అనవసరంగా ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఇదే చెప్పా కదా, ఈ కోడిగుడ్డు మీద ఇంట్రుకలు బ్యాచ్ ఉంటారే